సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం అంటారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మన అందరిని కూడా వెన్నుకున్న విధానం పట్ల దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరచవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే మనం పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే చిన్న సబ్జెక్టుని మనం బోధించుకుందామండి. దేవుని యొక్క దైవత్వం. దేవుని యొక్క దైవత్వం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి మరి చిన్న సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారాగా ఆలోచించాలి. ద్వితోపదేశకాండంలో మనం గమనించినట్లయితే 29:29లో మనం గమనించినట్లయితే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రహస్యమైనది మన దేవుడైన యెహోవాకు మాత్రమే చెందుతుంది అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. అంటే రహస్యమైనది ప్రతిదీ కూడా యెహోవాకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథము 14:2 మనం గమనించినట్లయితే వివేకం కలిగి నరులను ఎతికివారు కలరేమో అని ఆకాశం నుండి నరులను పరిశోధన చేస్తున్నాడు అంటే అంటే దేవుడు ఎప్పుడు పరిశోధిస్తూ ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా అవగాహన కలిగి ఉండవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనము పరిశోధన చెయ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 మనం గమనించినట్లయితే మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. అంటే ఆత్మ సంబంధమైన మాటలు సరిచూసి బోధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం వాక్యానుసారంగా అవగాహన కలిగి ఉండవలసిన మరి అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరొక వచనంలోనికి మనం వెళ్దామండి. యోబు గ్రంథము 10:14 నేను పాపం చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టదు. అంటే దేవుడు మనం పాపం చేసినట్లయితే కనిపెడతాడు, చూస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా దోషమునకు పరిహారము చేయకుందువు అన్నటువంటి మరి లేఖనాన్ని మనం పరిశోధన చేస్తున్నాం. దోషానికి పరిష్కారం కూడా చేయకుందువు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 15:11 మనం చదువుకుందాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లా నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా ఆలోచించాలి. దేవుని ఒక వాక్యం మరి చాలా భారంతో కూడబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం లేఖనాలను పరిశోధన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, మన మాట కొద్దిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆ విధంగా జీవించాలి. అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్దామండి. కొత్త నిబంధన గ్రంథంలోనికి అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే 17:29 మనం గమనించినట్లయితే కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మార్చబడిన
బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో గమనించినట్లయితే బంగారంతో వెండితోటి విగ్రహారాలని తయారు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందో మరొకసారి మనం గమనిద్దాం. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల సంస్కారాల కల్పన వలన మార్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దాంట్లో దైవత్వమే లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే విగ్రహంలో దైవత్వం లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ లేఖనాన్ని పరిశోధన చేసుకోవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారా ఆలోచన కలగాలి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. దుర్నీతి చేతను సత్యం అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి బయలుపరచబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం లేఖనం ద్వారాగా. 19లో ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సౌఖ్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది, దేవుడు అది వారికి విషాదపరచును. 20వ వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడు చిన్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో సృష్టిలో ఏమేమైతే వస్తువులు పెట్టాడో దేవుడు వాటిని చూడగా దైవత్వం ఏంటన్నది కనబడుతుంది అని దేవుని వాక్యం మరి మనకు సెలవిస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ ఉత్తరంలో తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా చెప్తున్నాడంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడు చిన్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో జీవించే వారికి ఏమీ తెలియదు, నిరుత్తులు. కానీ ఈ లోకంలో సృష్టి ఉన్నది కాబట్టి ఆ సృష్టిని చూసినప్పుడు దైవత్వము దేవుడు అని గుర్తుకు రావాలని దేవుడు ఒక ఆలోచన ఉన్నది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా పరిశోధన మనం చేయవలసిన బద్దులమై ఉన్నాం. ఈ విషయాన్ని లేఖనం ద్వారాగా పరిశోధన మనం చేయాలండి ప్రతి ఒక్కరూ. కొలసీలు రాసిన పత్రికలోకి వెళ్దామండి. మళ్ళీ మనం కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలు. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎలా నివసించున్నది అంటే క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన శిరసై ఉన్నాడంట. అంటే ఆయన ఎడ్డో. ఇప్పుడు మరి భౌతికమైనటువంటి పరిపాలనలో కూడా ఆయన ఎడ్డై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క పరిపాలన అది. భౌతికంగా కనపడినటువంటి ప్రధానులు కానీ అధికారులు కానీ వీరందరికీ ఎడ్డై ఉన్నవారు ఎవరు? దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే తెలియపరుస్తూ ఉన్నాడు. 10లో మనం గమనించినట్లయితే మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శిరస్సు విషయంలో మన ఆలోచన వచ్చినప్పుడు శిరస్సు గురించి మన ఆలోచన, శిరస్సు అంటే ఏంటని తెలియాలి మనకు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, క్రీస్తుకి శిరస్సు తండ్రైన దేవుడనియు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానులకు అధికారులకు ఆయన ఎలా ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడంట దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ పరిపాలన చేస్తున్నారంటే దేవుని యొక్క చేతి కింద వీరు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారా పరిశీలించాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఉపదేశము వానవలె కురియను, నా వాక్యము మంచు వలె లేత గడ్డ మీద పడు శనుకుల వలె పచ్చిక మీద కురియు వర్షం వలె
ఉండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి కొటేషను. మనం ప్రతి ఒక్కరం కూడా మరి లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి ఏ విధంగా పోలుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన వాక్యము మంచు వలె ఉండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఉదయకాలాన్ని మనం గమనించినట్లయితే మనసు కురిసినప్పుడు మనసు అనుకుంటాం మనం, కానీ ఆయన వాక్యము మనసు వలె ఉండును అన్నటువంటి విషయాన్ని, మంచు వలె ఉండును అన్నటువంటి విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో 32 అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క లేఖనానుసారంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. లేఖనం ద్వారాగానే అప్పుడున్నటువంటి అపోస్తులు పౌలు శీలలో లేఖనం ఏం చెప్తుందో అన్నది పరిశోధన చేసి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా పరిశోధన చేయవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దైవత్వం లేని దేవతల్ని మరి పూజించడానికి వీల్లేదు. వాళ్ళ ఖాళీ బొమ్మలు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందులో ఊపిరి ఎంత మాత్రమైనను లేదంట. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ విషయాన్ని లేఖనం ద్వారాగా మన పరిశోధన చేయవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. ద్వితీయోపదేశకాండంలోనికి మనం వెళ్దామండి. మళ్ళీని ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17లో మనం గమనించినట్లయితే, వారు దైవత్వము లేని దెయ్యములకు, తాము ఎరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, మరి తమ పితరులు భయపడని దేవతలకు బలర్పించిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పితరులు దేవతల విషయంలో ఆలోచన కలిగి దేవతలకి మరి పూజించినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఆ దేవతలు ఏ విధంగా ఉన్నాయని ద్వితీయోపదేశకాండం 32:17లో మనం గమనించినట్లంటే, వారు దైవత్వం లేని దెయ్యములకును తాము ఎరగని దేవతలకును అన్నటువంటి విషయాన్ని, కొత్తగా పుట్టిన దేవతలకును, అంటే కొత్తగా రోజుకొక దేవత పుట్టుకొస్తూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని పెట్టుకున్న రోజుకో దేవుడు, నిత్యమైన దేవుడిని విడిచిపెట్టేసి రోజుకొక దేవుడిని, ఊపిరి లేనటువంటి దేవుడిని, శ్వాస లేనటువంటి దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 115వ కీర్తన 4 నుండి 8 వరకు మనం చదువుకుందాం. 115వ కీర్తన 4 నుండి 8 వరకు. వారి విగ్రహములు వెండి బంగారమే, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకుంచేవారును వారందరూ వాటి వంటి వారే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంత వండర్ఫుల్ కొటేషన్ మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అంటే దైవత్వం ఎక్కడ ఉంది? విగ్రహంలో దైవత్వం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కళ్ళు ఉంటాయంట చూడవంట, ముక్కు ఉంటాయంట వాసన చూడదంట, చెవులు ఉంటాయంట వినవంట, నోరు ఉంటుందంట మాట్లాడదంట. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే నమ్మకుంచి వారు ఎలాగున్నారు? మూగ విగ్రహంలాగా ఉన్నారు అని ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు, కీర్తనకారుడు. మనం ప్రతి ఒక్కరూ లేఖనాలను పరిశోధన చేయాలి. అసలు దైవత్వం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవునికి తర్వాత ఈ విగ్రహానికి పోలికే ఏంటి, మనం పరిశోధన చేసుకోవాలి. తెలియనటువంటి వారు తెలుసుకుని దేవునిలోనికి రావాల్సిన అవసరం ఉంది. అదే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుతాడు అని
సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే గారు కూడా ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిర్గమాకాండంలోనికి మనం వెళ్దామంటే నిర్గమాకాండం 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందామండి. ఎందుకంటే మోషే గారు మరి ఏ విధంగా రాశారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపునని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమిటి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుణ్ణి అడిగను. చూసారండి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అడుగుతారంటే ఏమని అడుగుతారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మోషే గారు వ్యక్తపడుతున్నారు. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపునని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడగిన ఎడల వారితో నేను ఏమని చెప్పవలనని దేవుని అడిగను. అందుకు దేవుడు, నేనున్నవాడును అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పును. దేవుడు ఉన్నవాడు అనువాడు, అనుదినము ఉంటాడు, ఉన్నవాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది నా పేరని చెప్పమన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో ఈ విషయాన్ని తెలియపరచవలసిందిగా మోషేకి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు అందరూ అడుగుతారు, మీ దేవుడు ఎవరని నన్ను. అప్పుడు నేను ఏం చెప్పాలి? దేవుడా, నేనేం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు చెప్తున్నాడు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడును, అంటే అనుదినము ఉంటాడు, నేనున్నవాడును, అది నా పేరని చెప్పమన్నాడు దేవుడు. చూడండి మరియు దేవుడు మోషేతో ఇట్లన్ను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ వద్దకు నన్ను పంపునని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. సరే, వాళ్ళందరికీ ఏ దేవుడైతే దేవుడో అదే దేవుడు, నేను ఉన్నవాడిని అనువాడును అని మోషేతో దేవుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మీ దేవుడు పేరేంటని అడిగినప్పుడు నేను ఉన్నవాడు అనువాడు, అంతే. మరి దేవుని పేరు ఉన్నవాడు అనువాడు యెహోవా ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన వాక్యానుసారంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క దైవత్వం ఏ విధంగా ఉంది, దేవుని యొక్క దైవత్వం ఏ విధంగా ఉంది అని లేఖనాలు మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముండు బహువులు నీ క్రింద ఉండినట్లు ఆయన నీ యొద్ద నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము అంటే దేవుడు శాశ్వతుడు, ఎప్పుడు ఉండేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విషయాన్నే ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 మనం చదువుకున్నట్లయితే, నీకు తెలియదా, నీ వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవాయే నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్ముశలడు అలయుడు, ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూసారా, మనం గమనించినట్లయితే మనం దేవునికి ఉన్నటువంటి దైవత్వంలో మరి దైవత్వం గురించి అనేకమైనటువంటి లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల విషయంలో మన అవగాహన కలిగి ఉన్నాము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోమాపత్రికలోకి వెళ్దామండి, కొత్త నిబంధనలోనికి. రోమాపత్రిక 2వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. 6లో మనం గమనించినట్లయితే, ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతయు అక్షతను వెదికి వారికి మరి నిత్యజయం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కారము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీస్ దేశస్తుని కూడా శ్రమలు వేదనలు కలుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. శ్రమలు వేదనలు
కలుగును అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు లేఖనం ద్వారాగా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరత ఉంది. కీర్తనలు 39 7 నుండి 12 వరకు మనం చదువుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మంది పండుకున్నను నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలకు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించను, నీ కుడి చేయి నన్ను పట్టుకొను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంధకారమున నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండను అని నేను అనుకున్న ఎడల చీకటైనను నీకు చీకటిగా కాకపోను, రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండను, చీకటయు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి చీకటి వెలుగు ఏకరీతిగా ఉన్నది. మనకైతే అలాగ ఉందండి, చీకటి వస్తే చీకటి, వెలుగు వస్తే వెలుగు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. లేఖనం ద్వారాగా మనం గమనించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మొదటి రాజుల గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం 8వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయుడు, ఆకాశం మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును బా అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత పెద్దవాడో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారాగా మనం గమనించాలి. వండర్ఫుల్ కొటేషన్ అండి. ఈ కొటేషన్ని మనం అందరం కూడా నెవరవేసుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయవలసిన బద్ధులమై ఉన్నాం. ఆ విధంగా మనం పరిశోధన చేసుకోవాలి. 8:27 వండర్ఫుల్ కొటేషన్. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అపోస్తల కార్యం గ్రంథంలోనికి మనం వెళ్దామండి. ముగింపులో 7వ అధ్యాయము 46-47. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టెదరు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా అస్త్రకృత్యములు కావా అని ప్రభువు చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అని ప్రవర్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములో నివసింపడు అన్నటువంటి విషయాన్ని, సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత్యములో నివాసం చేయుడు అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే దేవుడు యొక్క దైవత్వము అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేసాం. దేవుడు దైవమై ఉన్నాడు, దేవుడు దైవత్వం కలిగి ఉన్నాడు. మరి ఈ లోక సంబంధం మందిరాల్లో ఆయన పట్టడం మొదటి రాజుల గ్రంథంలో మనం గమనించాం. దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. శ్రద్ధగా అన్నందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోక నా తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు, దేవుని యొక్క దైవత్వము అని లేఖనాలు మరి మేము వినడానికి మరి గ్రంథం ద్వారాగా మీరు మాకు ఇచ్చిన ఈ ఆదిత్యం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అందు భయభక్తులు కలిగి మేము జీవించేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు తండ్రి, మీ చిత్తం ఏముందో అది చేకూరుస్తున్నారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ వాక్యాన్ని విని గ్రహించి అనేకులు ఒక ఆత్మలో రక్షించబడేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళకి మంచి మనసు మీరు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు మీరు సహాయం చేయమని, మాకు మేము తగ్గించుకుని మిమ్మల్ని ఇచ్చేటట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థనా విన్నపంలో మీ పాదచని చేర్చుకుంటారని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.